ఈరోజు మనం తెలుసుకోబోయే ఏ బిజినెస్ గురించి ఏ రెమెడీ తెలుసుకోబోతున్నాం అంటే, నేను ప్రతి ఒక్క బిజినెస్‌ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ దానికి తగ్గట్టే రెమెడీస్ మనం చెప్పడం జరుగుతుంది. సో, ఈరోజు మనం చెప్పేదేంటిది అంటే, గోల్డ్ షాపోళ్ళైనా మార్వాడీస్ గావచ్చు, వాళ్ళు గావచ్చు, లేదా మనోళ్ళు చారీస్ గావచ్చు, లేదంటే గోల్డ్ వర్క్ చేసేవాళ్ళు గావచ్చు, లేదంటే మనోళ్ళే మేము గోల్డ్ ఐటెమ్స్ తయారు చేస్తాం గురుగారు, లేదంటే నేను గోల్డ్ వర్క్ చేస్తాను గురుగారు, లేదా షోరూమ్‌లో చేస్తాను. అలా గోల్డ్ రిలేటెడ్, గోల్డ్, సిల్వర్ రిలేటెడ్ మీరు వర్కర్సా, షాపా, మీరు వస్తువులు తయారు చేస్తారా, ఎవ్వరైనా ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ వస్తువు మీరు తెప్పించుకొని షాప్‌లో పెట్టుకొని జనార్దన ఆకర్షణ కిట్. దాంతో పాటు 5 తాంత్రిక పరిహారాలొస్తాయి. బ్రహ్మాండమైన రిజల్ట్స్ మీకుంటుంది. బిజినెస్ దినదినాభివృద్ధి జరుగుతుంది. సో, మనకు రెమెడీ ఏంటిది? ఏం చేయాలి గురువుగారు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతిది మీ దగ్గర ఏదన్నా గణపతిది ఒకవేళ వెండి గణపతి ఉన్నా పర్లేదు, లేదంటే వేరేది ఏదైనా స్టోన్ నవధాన్య గణపతి ఉన్నా పర్లేదు, లేదా ఏ గణపతి ఉన్నా సరే గానీ, బడ్జెట్ ఉంటేనేమో ఒక వెండి గిన్నెలో గణపతిని పెట్టి దాంట్లో మొత్తం ఇలాచీలు నింపేయండి. మంచిగా దాంట్లో ఇలాచీలు నింపేసి, ప్రతిరోజు గూడా షాప్‌కొచ్చినప్పుడు దాంట్లోకెళ్ళి ఒక ఇలాచీ తీసి దాన్ని కొంచెం తీసేసి, ఆ లోపల గింజలు కొంచెం మీరు తినటం అలవాటు జేసుకొని, మళ్ళీ అలా ఇలాచీలు చిన్న చిన్నవి తీసుకోండి. పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న ఇలాచీలు మళ్ళీ నింపుతా ఉండండి. ఇది నార్త్ సైడ్ పెట్టాలి. మీ షాప్‌లోనైనా, మీ వర్క్ షాప్‌లోనైనా ఎక్కడైనా ఉత్తరం సైడ్ పెట్టుర్రి. లేదు గురుగారు నేను జాబ్ చేస్తా గోల్డ్ షాప్ అంటే మీ ఇంట్లో ఉత్తరం సైడ్ పెట్టేసేయి. ఆ ఇలాచీలు ఎళ్ళేటప్పుడు తీసుకో 2, 3 చేతిలో వేసుకో. ఇంకా 2, 3 ఉంటే బ్యాలెన్స్‌గా వేసుకో. తిన్న తర్వాత మౌత్ ఫ్రెషనర్‌లాగా కూడా పనిచేస్తది. ఇదేం చేస్తుందంటే నీ శుక్రుడిని, నీ బుధుడిని బలపరుస్తుంది. నీకు బిజినెస్‌లో గాని, పరిచయాలు గాని, రికగ్నైజేషన్ గాని బ్రహ్మాండంగా వస్తుంది. ఎవరైతే గోల్డ్ స్మిత్, గోల్డ్ షాప్స్, గోల్డ్ వర్కర్స్ ఎవరైనా ఈ పరిహారం చేయాలి. సెకండ్ వచ్చేసి అయితే మనకి స్వీట్ షాప్‌లో మనకి వైట్ రసగుల్లా దొరుకుతుంది. అది మీరు సాటర్‌డే ఒక రెండో, మూడో గోమాతకు పెట్టండి. సాటర్‌డే వైట్ రసగుల్లా గోమాతకు పెట్టండి. ఆదివారం ఒకవేళ మీకు హాలిడే ఉన్నా, షాప్‌లో ఉన్నా ఆదివారం గోధుమ పిండి, చక్కెర, బెల్లం ఈ 3 ఐటెమ్స్ మిక్సీలో ఏసి పట్టమనండి మీ అమ్మని గాని, మీ మిసెస్‌ని గాని. వాటిల్ని మీ దగ్గరలో ఎక్కడైనా బయట చెట్టు దగ్గర గాని చీమలు, ఈమలు ఉంటే వాటిలోకి ఎయటం మొదలుపెట్టండి. మీకు అద్భుతమైన ఫలితాలు. మీ బిజినెస్‌లో దినదినాభివృద్ధి జరుగుతుంది. జాబ్‌లో కూడా రికగ్నైజేషన్ వస్తుంది. లేదా వర్క్ షాప్ ఉంటే ఆ వర్క్ షాప్‌లో మంచి పని టైమ్ టు టైమ్ పని రావటం, వర్కర్స్ కూడా మీ మాట వినటం జరుగుతుంది. కాబట్టి ఈ వస్తువు కూడా తెప్పించుకొని జనధన ఆకర్షణ కిట్ ఈ పరిహారాలు కూడా చేయండి. ఇంకా సీక్రెట్ చాలా తాంత్రిక పరిహారాలు ఒక 5 వస్తాయి. అవి కూడా మీరు ఫాలో అవ్వండి. లేదు గురుగారు మా జాతకం మేము చూయించుకోవాలనుకుంటున్నాం అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. వాళ్ళు ఒక టైం చెప్తారు. ఆ టైంకి మీరు కాల్‌లో నాతోటి 30 నుంచి 40 మినిట్స్ మీరు మాట్లాడొచ్చు. ఇంకా ఇలాంటి రెమెడీస్ ఎన్నో మీకు చెప్తాను. కాబట్టి ఆన్‌లైన్ అపాయింట్మెంట్ కావాలంటే ఇమ్మీడియేట్‌లీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ, అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయను స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయను బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనార్దన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనార్దన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి
కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.